దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాజకీయం శరవేగంగా మారుతోంది. ఒకవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆకస్మిక రాజీనామా. I am resigning from my post as Education Minister. It is for personal reasons. I thank everyone for the opportunity. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఇద్దరూ హుటాహుటిన ఢిల్లీ బాట పట్టడం, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అత్యవసర భేటీ అవ్వడం, ఈ మూడు పరిణామాలు కలిపి చూస్తే ఒక్కటే సంకేతం కనిపిస్తోంది. మహారాష్ట్రలో నాయకత్వ మార్పు జరగబోతోందా? ఫడ్నవీస్కు కేంద్రంలో మానవ వనరుల శాఖ లాంటి కీలక బాధ్యత ఇస్తారా? ఈ మొత్తం వ్యవహారాల్లో సాధ్యాసాధ్యాలంటూ ఒకసారి చూద్దాం. ముందుగా ఏం జరిగిందో చూద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో రాజీనామా చేయడంతో ఢిల్లీలో రాజకీయం శరవేగంగా మారింది. కేంద్ర మంత్రివర్గంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం మొదలైంది. ఈ పరిణామాల మధ్య బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. అత్యవసర పిలుపు మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఇద్దరూ హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులతో పాటు రాష్ట్ర రాజకీయ వ్యూహాలు, మిత్రపక్షాల సర్దుబాట్లపై చర్చించనున్నారని సమాచారం. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అత్యవసరంగా భేటీ అయ్యారు. ప్రధాని రాజీనామా తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పరిణామాలు ఈ రోజు జరగడానికి వారం రోజుల ముందే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ ఒక సంచలన జోస్యం చెప్పారు. నాగ్పూర్లో ఉన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫడ్నవీస్ త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేసి ఢిల్లీ బాట పడతారని, మోదీ కేబినెట్ విస్తరణలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని, ఆయన స్థానంలో బీజేపీకి చెందిన మరొక సీనియర్ నేతను మహారాష్ట్ర సీఎంగా చేస్తారని అప్పుడే చెప్పారు. ఇది కేవలం రాజకీయ విమర్శ అనుకున్నా ఈ రోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే రౌత్ మాటలకు కొంత బలం చేకూరినట్టు కనిపిస్తోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదని గుర్తుంచుకోవాలి. ఇది బీజేపీకి కొత్త స్ట్రాటజీ ఏమీ కాదు. గతంలో ఎన్నికలకు ఏడాది ముందు సీఎంలను మార్చిన చరిత్ర బీజేపీకి ఉంది. గుజరాత్లో రూపానిని తప్పించి భూపేంద్ర పటేల్ను, ఉత్తరాఖండ్లో త్రివేంద్ర రావత్ను తప్పించి చివరికి పుష్కర్ ధామీని, కర్ణాటకలో యడియూరప్పను తప్పించి బొమ్మైని, త్రిపురలో బిప్లబ్ దేబ్ను తప్పించి మాణిక్ సాహాను, ఇటీవల హర్యానాలో ఖట్టర్ను తప్పించి నయాబ్ సైనీని సీఎంలుగా చేసింది. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. మహారాష్ట్రలో 2029లో ఎన్నికలకు వెళ్తోంది మహారాష్ట్ర. అంటే ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. మిగతా రాష్ట్రాల్లో మార్పులన్నీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు జరిగాయి. కాబట్టి ఇప్పుడు మార్పు జరిగితే అది యాంటీ ఇన్కంబినెన్స్ కోసం కాదని, వేరే కారణాలు ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. ప్రధానంగా కేంద్రంలో ఖాళీ అయిన కీలక శాఖకు ఫడ్నవీస్ని తేవాలనే ఆలోచన కావచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఖాళీ అయిన విద్యాశాఖ లాంటి కీలక పోర్ట్ఫోలియోకి ఫడ్నవీస్ని పరిశీలిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. ఫడ్నవీస్కు గతంలో న్యాయశాఖ, హోంశాఖ లాంటి కీలక శాఖలు నిర్వహించిన అనుభవం ఉంది. పైగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం. మోదీ, షాతో దీర్ఘకాలిక సాన్నిహిత్యం ఉంది. కేంద్రంలో పెద్ద బాధ్యత ఇవ్వడానికి ఆయనే సరైన ఎంపిక అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మహారాష్ట్ర లాంటి అతిపెద్ద రాష్ట్రానికి, దేశ ఆర్థిక రాజధాని ముంబైకి సీఎంగా ఉన్న వ్యక్తిని కేంద్రానికి తరలించడం చిన్న విషయం కాదు. దీనివల్ల మహాయుతి కూటమి సమతుల్యతపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఫడ్నవీస్ ఢిల్లీకి వెళ్తే మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది పెద్ద ప్రశ్న. సంజయ్ రౌత్ మాటల్లోనే ఒక క్లూ ఉంది. ఏక్నాథ్ షిండే మళ్ళీ సీఎం అయ్యే అవకాశం లేదని, గిరీష్ మహాజన్ ట్రాక్ రికార్డు కూడా అనుకూలంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే బీజేపీలోని మరో సీనియర్ నేతను తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఖచ్చితమైన పేరు ఇంకా బయటకు రాలేదు. ఒకసారి అనుకూలతలు ఏంటో చూద్దాం. ఇక్కడ ఒకటి, ఫడ్నవీస్ను కేంద్రానికి తేవడం వల్ల కేంద్ర మంత్రివర్గంలో మహారాష్ట్ర ప్రాతినిధ్యం మరింత బలపడుతుంది. 2, జాతీయ స్థాయిలో ఫడ్నవీస్ ఇమేజ్ను పెంచి భవిష్యత్తులో మరింత పెద్ద బాధ్యతలకు సిద్ధం చేయాలనే ఆలోచన కావచ్చు. 3, మహాయుతిలో షిండే వర్గం, అజిత్ పవార్ వర్గం మధ్య సమతుల్యత కోసం కొత్త సీఎం రావడం ఉపయోగపడవచ్చు. ఇక ప్రతికూలతల విషయానికి వస్తే, 1, మహారాష్ట్ర లాంటి కీలక రాష్ట్రంలో నాయకత్వ మార్పు మహాయుతి కూటమిలో అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. 2, ఫడ్నవీస్ 2024 ఎన్నికల్లో మహాయుతికి భారీ మెజార్టీ తెచ్చిన ప్రధాన వ్యూహకర్త. ఆయన్ను తీసేయడం రాజకీయంగా రిస్క్. 3, ప్రతిపక్షాలు, ముఖ్యంగా శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం దీన్ని అస్థిర ప్రభుత్వంగా చిత్రీకరించే అవకాశం ఉంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన పరిణామాలు, సంజయ్ రౌత్ ముందుగానే చెప్పిన జోస్యం,
బీజేపీ గత చరిత్ర ఈ మూడు కలిపి చూస్తే మహారాష్ట్రలో ఏదో మార్పు జరగబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఫడ్నవీస్కు ఏ శాఖ ఇస్తారు, తర్వాత సీఎం ఎవరవుతారనేది ఇంకా ఖరారు కాలేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.